చలో అభిషేక్, మనం ఒక షోల్డర్లో ఒక మంచి వర్కౌట్ తీసుకొచ్చిన. అయితే ఎట్లా అంటే ఇప్పుడు ఒక 2 డమ్ములు ఉంటుంది చాలు, మొత్తం వర్కౌట్ అయిపోతుంది. అభిషేక్ ఎట్లుంది వర్కౌట్? ఒక 5 సెట్లు ఇప్పటికి చేసిండు అభిషేక్. ఇక మనం 6th సెట్ని స్టార్ట్ చేస్తున్నాం. అది ఎట్లుంటుంది అనేది చూపిస్తా. చలో పికప్. ఏం లేదు, 2 డమ్ములు తీసుకోవాలి. మన కెపాసిటీ ఇప్పుడు మన అభిషేక్ది 7.5 కాబట్టి ఒకవేళ 5 తీసుకోవచ్చు, ఇంకా కెపాసిటీ ఎక్కువ ఉంటే 10 కూడా తీసుకోవచ్చు. ఇంకా 10-12 డమ్ములు తీసుకుంటే సరిపోతుంది. చలో ఫస్ట్ డంబుల్ ప్రెస్ 10 reps. 3, 4, 5, 6, 7, 8, 9, 10. Arnold dumbbell pressing. Second, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు డంబుల్ సైడ్ రైస్. ఇక్కడ నుంచి ఎప్పుడైనా డంబుల్ సైడ్ థై సైడ్ తీసుకొని ఇట్లా చేయాలి. లెఫ్ట్ 1, ఇంకా రైజ్ 2, 3, 4, 5 ఉంది ఇప్పుడు 6, 7, 8, 9, 10. డంబుల్ ముందు తీసుకో. ఫ్రంట్ రైస్. కమాన్ 1, 2, బాడీ ఊపకు, చేతులతో కొట్టు. 3, 4, 5, 6, 7, 8, 10. డన్. ఇప్పుడు రెడల్. కమాన్ 1, హెడ్ డౌన్ మొత్తం. 2, ఫ్లై చేయ మొత్తం. 3, ఇంకా 4, 5, బాడీ లేపక్. 6, 7, 8, 9, 10. చలో స్ట్రైట్ నిలబడు. తీసుకో. స్ట్రైట్ దొంగ పెట్టుకొని అప్పర్ డైస్. కమాన్ 1, 2, 3, 4, 5, కమాన్ 6, 7, 8, 9, 10. ఇప్పుడు డమ్ముల కింద పెట్టే అభిషేక్. ఇప్పుడు మొత్తం వర్కౌట్ అయిపోయినాక చేతులు తీసుకొచ్చి ఇట్లా ఆపాలి. వెరీ గుడ్. చేతులు స్ట్రైట్ పెట్టుకో. ముందు చూడు, చెస్ట్ పైకి లేపు, పైన ఆపు. ఇంకా ఇట్లా ఒక 30 seconds నుంచి 1 minute ఆపగలిగితే అట్లా కంప్లీట్ వర్కౌట్ అయిపోతుంది. ఇట్లా డెల్ట్రాస్ మొత్తం 3D 4D 5D అంటాం కదా, అట్లా 4D 5D అయిపోతుంది అనమాట డెల్ట్రాస్. కమాన్ లేపు. వెరీ గుడ్ అభిషేక్. కీప్ హోల్డ్. కమాన్. వెరీ గుడ్. పైకి లేప్. వెరీ గుడ్. చేతులతో కొట్టేసి ఇప్పుడు మన కాలి చేతులు కూడా బరువు అనిపిస్తాయి మనకి అట్లా వర్కౌట్ చేస్తే. ఎట్లా బరువు అనిపిస్తున్నాయి అభిషేక్? కొట్టు. ఇప్పుడు ఏం తెలుసా, ఇట్లా హోల్డ్ చేయి. ఎవరైనా మన వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు అనుకో పక్కన, ఇట్లా పెట్టుకోవాలి డ్రమ్ జిమ్ లాగా. ఇట్లా ప్రెస్ చేయాలి. గమ్మున హోల్డ్ చేయి గట్టిగా. వెరీ గుడ్. కమాన్ అభిషేక్. కమాన్. డన్. ఇట్లా అనమాట.